కాయలు కట్ చేసుకుందాం. ఓకే, మా చెట్టువే కట్ చేసుకుని ఫ్రెష్గా పచ్చడి చేసుకుందాం. హాయ్ గైస్, టుడేస్ మన రెసిపీ గోల్డెన్ పాంపినో ఫిష్ రెసిపీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకే, జింజర్ గార్లిక్, సాల్ట్, మస్టర్డ్ పౌడర్ అండ్ మెంతి పౌడర్, కొరియాండర్ పౌడర్, నిమ్మకాయ, తర్వాత రెడ్ చిల్లీస్ ఇవి వచ్చి ఇంట్లోవే. తర్వాత కొంచెం ఆయిల్, రెడ్ చిల్లీస్ కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మనము చంక్స్ లాగా వేసి చూపిస్తాం. ఇట్లా చేసుకోవాలి చంక్స్ లాగా. ఓకే, ఇందులో ఆయిల్ ఏం చేశారా, ఈ ఆయిల్లో ఇది యాడ్ చేస్తున్నా. చక్కగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక గోల్డెన్ పాంపినో కదా, చూసారా ఇలా కలిపాను. దీంట్లో ఏమేమి కలిపానంటే మిరియాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి, ఉప్పు. సో తర్వాత ఇది యాడ్ చేసుకుంటాం. చక్కగా ఇట్లా మ్యారినేషన్ చేసుకొని రేపు మార్నింగ్కి అట్లా పాన్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఓకే, చూపిస్తాను నేను ఎట్లా చేస్తాను. ట్వంటీ 4 hours నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడే తీసా, కలుపుదాము. ఓకే, ఒక్కసారి ఇట్లా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. పాన్ ఫ్రై. చూసారా మంచి స్మెల్ వస్తుంది. చలో ఇప్పుడు పాన్ ఫ్రై చేద్దాం. ఓకే, ఓకే ప్యాన్లో ఆయిల్ వేసానండి, ఆలివ్ ఆయిల్. సిమ్లో పెట్టుకున్నాము. సిమ్లో పెట్టుకొని లిడ్ పెట్టి ఓకే, మన గోల్డెన్ పాంపినో రెడీ అండి. పాన్ ఫ్రై తెలుసు కదా, దీంట్లో పచ్చి ఎర్ర మిరపకాయలు ఉంటాయి కదా, అది నూరి ఆ కారంతో చేశాను. చాలా టేస్టీ ఉంది యాక్చువల్లీ. సో ట్రై చేయండి. ఇది వచ్చి దాన్ని ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మంచి టిప్ ఇస్తాను మీకు. ఇదేంటి అంటే క్రాన్బెర్రీస్, వాక్కాయలు. ఓకే, ఇప్పుడు మన ఇండియాలో కూడా బాగా దొరుకుతున్నాయి. ఇక్కడ మాకు ఈ సీజన్ ఇప్పుడు బాగా దొరుకుతాయి. సో ఏం చేయాలంటే వాటర్లో నైట్ ఒకసారి అట్లా క్రాన్బెర్రీని జస్ట్ ఇట్లా లైట్ ఒక్కసారి క్రష్ చేసి వాటర్లో అది ఒక సినమన్ స్టిక్ వేసి నైట్ అంతా పెట్టేసుకొని పొద్దున్న తాగొచ్చు. ఒకవేళ మనకు నైట్ కుదరలేదు అనుకో, మర్చిపోతాం కదా సమ్టైమ్స్, అలాంటప్పుడు మార్నింగ్ అయినా సరే చేసుకుని ఒక 1 hour సైడ్కి పెట్టేస్తే చూసారా ఇట్లా లైట్ రెడ్డిష్ కలర్లా వస్తుంది. ఫ్లేవర్ వచ్చి లైట్ సినమన్ ఫ్లేవర్ ఉంటుంది. కాకపోతే ఈ క్రాన్బెర్రీస్ అనేది ఏంటంటే చాలా యూస్ఫుల్ అండి. మనకు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఓకే బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకో చాలా బాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం సినమన్ వచ్చి మన అందరికి తెలిసిందే కదా, డయాబెటీస్కి చాలా బాగా పనిచేస్తుంది. సో తప్పకుండా వాడడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.